కావద్దు అన్నట్టుగా 42% పార్టీ పరంగా ఇస్తామంటూ కూడా రేవంత్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీని మీద ఆర్ కృష్ణయ్య గారు కూడా రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. మాకు చట్టబద్ధంగా ఏదైతే రిజర్వేషన్స్ మీరు కల్పిస్తానన్నారో ఇది చట్టబద్ధంగా ఒక రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది, దీని మీద ఒక జీవో కల్పించి దాని మీద ఒక రిజర్వేషన్ ఇస్తే మాకు చాలా క్లారిటీ ఉంటుందని చెప్పి ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. సో అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి నిన్న దాదాపు 141 నామినేషన్స్ని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఎన్నికల కమిషన్. సో ప్రధాన పార్టీలకు సంబంధించి నవీన్ యాదవ్ కావచ్చు, అలాగే లంకల దీపక్ రెడ్డి, మాగంటి సునీత నామినేషన్స్ అయితే యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అలాగే కొంతమంది నిరుద్యోగుల ఆస్మాది కూడా నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఎన్నికల కమిషన్. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. సో ఒకసారి వార్తలు చూద్దాం. జూబ్లీహిల్స్ తర్వాతే స్థానికం. నేడు మంత్రివర్గ సమావేశంలో స్పష్టత. ముందస్తుగా మంత్రులతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్. 42% కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామనే భావనలో పలువురు మంత్రులు. రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు. పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే బీసీలకు 42% కేటాయించాలని యోచన. ఎన్నికలు జరపలేదనే అపవాదం రావద్దు, ఎన్నికలకు వెళ్ళాలన్నది మెజారిటీ అభిప్రాయం. చట్టపరంగా 42% సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. సో చట్టబద్ధత కల్పియాలి దానికి అని చెప్పేసి మీరు 42% ఇవ్వడం కాదు, దానికి చట్టబద్ధత కల్పిస్తే మాకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్పితే మీరు కేవలం ఒక పార్టీ పరంగా ఒక డెసిజన్ తీసుకుని ఒక క్యాబినెట్లో డెసిజన్ తీసుకుని మీరు 42% మేము ఇస్తున్నామని డిసైడ్ అవ్వడం కాదు, దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే జరిగే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో డైలమా నెలకొనడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. అధికారికంగా 42% కల్పించే వీలు కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా కల్పించాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చినందుకు అప్పటి వరకు వేచి చూద్దామా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో స్పష్టత రానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో మంత్రివర్గ భేటీ ఉండబోతుందంట. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కూడా హైకోర్టు గడువు వరకు వేచి చూద్దామని, ఆలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ముగుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. దీనిపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఓవైపు అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, మరోవైపు 50% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ప్రభుత్వం పునరాలోచన పడింది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది. గురువారం కేబినెట్ భేటీలో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు గడువు ముగిసింది. అప్పటి నుంచి బీసీల రిజర్వేషన్ వ్యవహారం నడుస్తుండటంతో దాదాపు 20 నెలలుగా తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పాలక మండలి లేవు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సహా పలు గ్రాంట్లు కూడా నిలిచిపోయాయి. దీంతో అసలు ఎన్నిక నిర్వహించలేదనే అపవాద మనకొద్దుగు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేయాల్సిన మేరకు అన్ని ప్రయత్నాలు చేశాం కదా, రిజర్వేషన్ల పెంపునకు ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్ళడమే మేలు అని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ రకంగా గనక నిజంగా మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, ఇక
ఈ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దామంటే ఖచ్చితంగా ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు. మీరు ఒకవేళ దానికి చట్టబద్ధత తీసుకురాకుండా 42% మేము అమలు చేస్తామంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. అండ్ మీరు ప్రయత్నాలన్నీ చేశామంటే ఏ ప్రయత్నాలు చేశారు? ఎవరిని కలుపుకొని మీరు బీసీ రిజర్వేషన్కి ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి మీరు ఏ ప్రభుత్వాలతో కలిసి లేదా ఏ బీసీ నాయకులతో ఏ ప్రతిపక్ష పార్టీలతో కలిసి మీరు ఢిల్లీలో ధర్నా చేశారు? కేవలం రాహుల్ గాంధీకి తెలియడం కోసమే కాదు. సో అన్ని పార్టీలని సమన్వయం చేసుకుని మీరు నిజంగా అక్కడికి వెళ్ళి కొట్లాడితే ఈ పార్టీకి బీసీ రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉండే. ఇది ఆల్రెడీ 9 షెడ్యూల్లో పెట్టమని చెప్పి పెట్టడం కూడా కుదరదని చెప్పి ఇక్కడ బీజేపీ మంత్రులు చెప్తున్నారు. మరి అప్పుడు బీజేపీ మంత్రులతో మీరు ఏం మాట్లాడారు? ఇప్పుడు మొన్న ధర్నాలో అన్ని పార్టీలు కలిసాయి. అన్ని పార్టీలు కలిసి బీసీ బంద్కి సపోర్ట్. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు. ఇప్పుడు దీన్ని చట్టబద్ధత తీసుకొద్దామంటేనేమో జీవో నెంబర్ 9 హైకోర్టులో పెండింగ్లో ఉండే. మరి ఇప్పుడు అది కొట్టేసే పరిస్థితి వస్తుందా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది ఇక 6 వారాలు 4 వారాలు గడువు తర్వాతే తెలుస్తుంది. మరి జీవో నెంబరు 9 కొట్టేస్తే మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు పార్టీ పరంగా ఇస్తానంటేనేమో బీసీ సంఘాలు ఒప్పుకోవట్లేదు. మీరు పార్టీ పరంగా మేము 42% ఇవ్వాలనుకుంటున్నామంటే అది ఒప్పుకోవట్లేదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా మీరు ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీరేమంటారు? 42%కి మీ ఆలోచన ఏమవుతుంది? మేము పార్టీ పరంగా 42% ఇస్తున్నాం, మేము స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తామంటున్నారు. మరి అది బీసీలు ఒప్పుకుంటారా? మీరు అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేస్తారా? బీసీ సంఘాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికొచ్చి ఎన్ని బీసీ సంఘాలతో మీరు కలిసి కూర్చుని మాట్లాడారు? సబ్ క్యాస్ట్లు ఎంతమంది సబ్ క్యాస్టులతో కూర్చుని మాట్లాడడం జరిగింది? సబ్ క్యాస్టులకు సంబంధించి మరి దీనికి బీసీ సంఘాలు ఒప్పుకుంటాయా అనేది కూడా చాలా కీలకం. సో క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీరు ఏ డిసిజన్ తీసుకున్నా ఖచ్చితంగా బీసీలకి అనుకూలంగా ఉండే డెసిజన్ అయితే బీసీలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. తప్పితే మీరు మళ్ళీ 42% మేము చట్టబద్ధత లేకుండా ఇస్తామంటే అది ఒప్పుకునే పరిస్థితి కాదే. మరి 23%కి వెళ్దామంటేనేమో 23%కి అది కూడా బీసీలు ఒప్పుకోరు. మరి ఎటు కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఇప్పుడు. మరి దీని మీద అప్పుడే ఎందుకు 20 నెలలు